సార్తోనే మాట్లాడించేద్దాం సార్ ప్లీజ్. నమస్కారం మీడియా వారికి, పత్రికా వారికి, పత్రికా ఫోటోగ్రాఫర్స్, చేసిన ముఖ్య అతిథులందరికీ నమస్సుమాంజలి. యజ్ఞ అనే సినిమా ఈరోజు ట్రైలర్, టీజర్, సాంగ్స్ లాంచ్ అయింది. యజ్ఞ అనే సినిమాని పేరుతో పాటే యజ్ఞం లాగా చేశారు సినిమా ప్రసాద్ గారు. మరి తోడైనారు ప్రొడ్యూసర్ విఠల్ గౌడ్ గారు అండ్ సుభాష్ దొర అండ్ రఘురామ్ గారు నిర్మాతలుగా మరి సినిమాని యజ్ఞం చేస్తూ యజ్ఞ సినిమాని ఇక్కడ దాకా తీసుకొచ్చారు. గ్రేట్ ముగ్గురు ప్రొడ్యూసర్స్ బ్యాక్ బోన్గా ఉండి లాస్ట్ టైం ఫంక్షన్కి ఈ ఫంక్షన్కి చాలా తేడా ఉంది. లాస్ట్ టైం ఫంక్షన్కి ఈ ఫంక్షన్ చాలా మెచ్యూరిటీగా ఉంది. అంటే విఠల్ గౌడ్ ఇన్వాల్వ్మెంట్ పెరిగిపోయింది, దొర బ్యాక్గ్రౌండ్ పెరిగిపోయింది. సో నాకు ఈసారి పోయినసారి నేను కొద్దిగా బాధపడ్డా, బట్ ఈసారి హై క్వాలిటీ ఫంక్షన్ చేశారు. చాలా బాగుంది, నీట్గా చేశారు. ఇట్స్ గుడ్. సాంగ్స్ కానీ పిక్చరేషన్లో కూడా లాస్ట్ టైంకి ఇప్పటికి చాలా తేడా ఉంది. అంటే ఉన్నదాన్ని చూపించే విధానం తేడా ఉంటుంది. ఆ విధానంలో ఈరోజు సాంగ్స్ చూసినప్పుడు కానీ, పిక్చరేషన్ కానీ, అండ్ టైట్ ఫైట్స్ కానీ, అండ్ మ్యూజిక్ని కానీ ఎస్టాబ్లిష్ చేసే విధానం ఈరోజు యజ్ఞ అనే సినిమా బెస్ట్ సినిమా అనేలాగా ఈరోజు ట్రైలర్ చూసాం, సాంగ్ చూసాం. ముఖ్యంగా ఈనాటి ముఖ్య అతిథి మా బ్రదర్ ప్రతాప్ రామకృష్ణ గౌడ్ గారు ముఖ్య అతిథిగా ఈరోజు లాంచ్ చేయడం. మేము అన్నతో పాటు దాదాపు నేను అనుకుంటే ఒక 600-700 సినిమాల్ని మేము తెలుగు సినీ పరిశ్రమలో ప్రారంభించడమే కాక ఆడియో ఫంక్షన్లకు వెళ్ళి ప్రమోషన్కి బ్యాక్ బోన్గా ఉండి సినిమా రిలీజ్కి కూడా బ్యాక్ బోన్గా ఉన్నాం. ముఖ్యంగా బ్రదర్ ఇప్పుడు మాట్లాడుతూ 100 థియేటర్లు 200 థియేటర్లు ప్రాబ్లం అది కాదన్నా. మనం నిరహార దీక్షలు చేసినాము, యూఎఫ్ఓ క్యూబ్ ప్రాబ్లం అన్న. మనకు 200 థియేటర్లు ఇస్తానికి సిద్ధంగా ఉన్నారు, వాటి 30 లక్షల రూపాయలు కట్టాలి. 30 లక్షల రూపాయలు ఎవరు ప్రొడ్యూసర్ కట్టమంటారు. సో మనం 200 థియేటర్ రిలీజ్ చేసుకోవాలని ఉన్నా మనం చేసిన నిరహార దీక్షలు మళ్ళీ మనం స్టార్ట్ చేయాలి, ఉద్యమాలు మళ్ళీ స్టార్ట్ చేయాలి. ఎందుకంటే మనం చేస్తే 12,000 నుంచి ఇప్పుడు అదే 12,000 ఉందన్నా. ఈరోజు ఒక ప్రొడ్యూసర్ నలిగిపోతానికి మేజర్ డిజిటల్ మాఫియా. ఆ డిజిటల్ మాఫియా వల్లనే ఈరోజు మనకి ఇబ్బంది అవుతుంది. థియేటర్స్ ఉంటున్నాయి, ఎందుకంటే సినిమాలు లేక థియేటర్లు మూసేస్తున్నారు. ఇప్పుడు అన్న సినిమాలు లేక థియేటర్లు మూసేస్తున్నారు. పెద్ద సినిమాలకి అది కూడా హిట్, మార్నింగ్ షో హిట్ అంటే తప్ప మ్యాట్నీకి జనం లేరు. మ్యాట్నీకి కూడా థియేటర్లు ఖాళీగా ఉంటున్నాయి. కారణం ఏంటంటే ఒక పెద్ద సినిమా చూడటానికే చాలా ఇబ్బంది పడుతున్నారు. పెద్ద సినిమా కూడా చిన్న టాక్ వస్తే జనం వస్తలేదు. అలాగే ఒక చిన్న సినిమా ఎవరు తెలియని సినిమా హిట్ అవుతుంది. దానికి ఎగ్జాంపుల్ ఈ మధ్యన ప్రేమలని, బలజమని, ముంజమల్ బాయ్స్ వాడు కూడా తెలియదు అసలు. ఆ హీరో ఇలాగే ఉంటాడు, ప్రసన్న లేకుంటాడు హీరో. బ్లాక్ బస్టర్ హిట్ అది. చూసిరా సినిమా? సో అలాగా కంటెంట్ కావాలంటున్నారు తెలుగు ప్రేక్షకులు. పెద్ద హీరో కాదు, మాకు సినిమాని 2 గంటలు కూర్చోబెట్టి బోర్ లేకుండా ఎంటర్టైన్మెంట్ ఇచ్చిన మేము చూస్తాం సినిమా అనేది తెలుగు ప్రేక్షకుల మైండ్ మారిపోయింది. ఎందుకంటే ఓటీటీ ఎప్పుడైతే వచ్చిందో థియేటర్కి జనం వచ్చే పరిస్థితి తగ్గిపోయింది. సో ఈ రోజు కంటెంటే కావాలి, హీరో కాదు. స్టార్ హీరో అనేది లేదు ఇప్పుడు. అలాగే ఈ యజ్ఞ సినిమా కూడా కంటెంట్ బాగుందని నేను అనుకుంటున్నాను. ఒక హర్రర్, థ్రిల్లర్ అండ్ కామెడీ, యాక్షన్, సెంటిమెంట్ ఇన్ని మిక్స్ చేసి హర్రర్తో మరి ఇంత అద్భుతంగా సినిమా తీశారు. ఇంత కష్టం ఉంటుందో నేను రామకృష్ణ అన్న పోయి క్లాప్ కొట్టి ఆ రోజు నుంచి కూడా బ్యాక్ బోన్గా ప్రసాద్ గారికి, ఆయన ఈ ఏజ్లో కూడా ఎన్నో సినిమాలు తీస్తూ నేను రెగ్యులర్గా మూవీస్ చేస్తానని ప్రసాద్ గారు. ఆ శివ ఆయన ఇందులో హీరోగా చేశాడు. నా జయహో రామానుజ సినిమాలో మంచి రోల్ ఇచ్చిన. ఈ నెలలోనే నా సినిమా రిలీజ్ ఉంది. ఆ రిలీజ్ అయితే శివకి ఈ సినిమా ప్లేస్ అవుతాడు. ఎందుకంటే మంచి రోల్ ఇచ్చిన శివకి
మంచి ఆ టైంలో రామోజీ ఫిల్మ్ సిటీలో బాగా చేశాడు, గుడ్. అండ్ లక్ష్మణ సాయి గారు మా పెద్ద ప్రయాణం మాది. సో ఈ సినిమా సాంగ్స్ విన్నప్పుడు లక్ష్మణ సాయి గారైనా అనిపిస్తుంది, ఎందుకంటే లక్ష్మణ సాయి అంటే ట్రెడిషనల్, బట్ ఇదేమో హర్రర్. ట్రెడిషనల్ ఉన్న లక్ష్మణ సాయి గారు హర్రర్ చేసేసారు సాంగ్స్ ని. గుడ్, ఆల్ ది బెస్ట్. అండ్ అరుణ సుబ్బారావు గారు అండ్ మా ఆర్టిస్టులు సీతారాం చౌదరి గారు, మా విజయ్ చిత్ర పత్రికతో ఆయన చాలా ముందుకు వస్తున్నాడు. మా వీరబాబు గారు పిఆర్ఓ, ఆయన కూడా పత్రిక ద్వారా ప్రమోషన్ చేస్తూ ఉదయం లేవగానే వీరబాబు కనిపిస్తుంటాడు. అలాగే ఈ సినిమాకి పిఆర్ఓగా సినిమాని బాగా ప్రమోట్ చేయాలి. సినిమా తీయడం గొప్ప కాదండి, నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను. సినిమా తీయడం 20-30%, బట్ సినిమా రిలీజ్ చేయడమే 70%. ఆ సినిమాని కరెక్ట్ గా మనం రిలీజ్ చేయలేకపోతే మనం ఎంత ఖర్చు పెట్టి సినిమా తీసినా, ఎంత టాలెంట్ ఉన్నా, ఎంత కష్టపడ్డా మనం ఆ సినిమాని ప్రజల్లోకి తీసుకెళ్ళలేము. బట్ మీడియా చిన్న సినిమాని ప్రమోట్ చేయాలి. చిన్న సినిమాని తీసుకొని వెళ్తేనే ఒక కార్మికులు 100 మంది కార్మికులు బతుకుతారు. సో అలాగా ప్రసాద్ గారు రేపు తీసే సినిమాల్లో ఎంతో మందికి అవకాశాలు దొరుకుతాయి. అన్న ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడిగా ఉండి, సోషల్ ఆర్గనైజేషన్ లో ఉండి కూడా సినిమా మీద ఉన్న మమకారంతో మళ్ళీ దీక్ష అనే సినిమా స్టార్ట్ చేసి, కిరణ్ ఆయన కూడా నా దాంట్లో అద్భుతంగా ఒక మంచి పాట చేశాడు. ఆ కిరణ్ హీరోగా మరి దీక్ష సినిమాని చేయబోతున్నారు. ఎందుకంటే నేను ఈ సినిమా జయహో రామానుజ చేసేటప్పటికి అంతకు ముందు నేను కూడా అన్నగారి ద్వారా అందరికి వెళ్ళేవాడిని. బట్ ఒక వరల్డ్ మెచ్చే సినిమా తీయాలని అనుకునే విధంగా నేను జయహో రామానుజలో పౌరాణిక 11 పాత్రలు, అంటే తెలుగు సినిమా పరిశ్రమ పుట్టిన తర్వాత 11 పాత్రలు వేసిన ఏకైక వ్యక్తి నేనే. వరల్డ్ రికార్డుకి అప్లై చేశాను, గిన్నీస్ బుక్ రికార్డు అప్లై చేశాను. అంటే అలాంటి పాత్రలతో రాబోతున్న నాకు మరి ఈరోజు యజ్ఞ నాకు కూడా ప్లస్ అయింది. నా సినిమా ఈ నెల రిలీజ్ అవుతుంది, ప్రమోషన్ కి కూడా నాకు ప్లస్ అయింది. థ్యాంక్ యూ విఠల్ గారు, సుభాష్ దొర గారు. అండ్ ఫైట్ మాస్టర్ బాగా చేశారు, వెరీ నైస్ యువర్ ఫైట్స్. చాలా రోపులు లేకుండా ఎక్స్ట్రాడనరీ ఫైట్ చేశారు, టెక్నికల్ ఫైట్స్, గ్రేట్, ఆల్ ది బెస్ట్. అండ్ నాతో పాటు మా సినిమా సింగర్ కూడా వచ్చారు, పద్మ గారు. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికి. ఈ సినిమా మంచి పేరు తీసుకురావాలి ఆర్టిస్టులందరికీ. ఇప్పుడే గోవా జ్యోతి గురించి చాలా బాగున్నాం, నైస్, మంచి ఫ్యూచర్, బ్రైట్ ఫ్యూచర్. సో కంగ్రాచులేషన్ ఆల్ ఆర్టిస్టులందరికి, టెక్నీషియన్లకి, నిర్మాతలకి పైసలు వచ్చేలాగా ప్రసాద్ గారు కష్టపడండి. నేను డబ్బులు రావాలి నిర్మాతకు వస్తే మళ్ళీ ఆ విఠల్ గౌడ్ లాంటి వ్యక్తి మళ్ళీ సినిమాలు తీస్తాడు, ప్రసాద్ గారు ఫంక్షన్ పెట్టాడు. డబ్బులు వచ్చే మార్గం చేయండి. నేను కూడా వెనుక ఉంది, నేను రామకృష్ణానికి డబ్బులు వస్తానికి విశేషంగా కృషి చేస్తామని మరొకసారి తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్, నమస్కారం. యాంకరు పోయినసారి యాంకరు అన్ని తప్పు చదివి మాత్రం బాగా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ జయహో రామానుజలోనే విజయం కనిపిస్తోంది. ఆర్టిస్ట్ చెన్నకేశవ లాస్ట్ టైం కూడా చాలా బాగా, అంటే ఈయనకి హీరో కృష్ణ గారిని మర్చిపోయేలాగా మళ్ళీ ఒక కృష్ణ ఉన్నాడు అనేలాంటి పాత్ర చేశాడు. ఆల్ ది బెస్ట్. నా ఫస్ట్ పార్ట్ క్యారెక్టర్ ఇద్దాం అనుకున్నా కానీ టైం రాలేదు. రెండో అక్టోబర్ రిలీజ్ ఉంది, అప్పటికే నా రండి. Thank you sir, thank you so much and all the best for your movie as well, Jai Ho Ramanuja. And alage Dr. Aruna